ఏపీ గవర్నమెంట్‌కి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు అందించే సౌకర్యాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. పునరుద్ధరణ దశ దాటి ప్రగతి వైపు పరుగులు తీస్తున్నాం. పేదలకు ఏటా 33,000 కోట్ల నగదు బదిలీ చేస్తున్నాం. అమరావతి శాశ్వత రాజధానిగా కేంద్రం చట్టం చేయబోతుంది. ఏఐ క్వాంటంతో రాష్ట్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు అయితే రాబోతుంది. విద్యుత్ ఛార్జీలు తగ్గించాం. విశ్వ విపణిలోకి మన ఎగుమతులు వెళ్తున్నాయి అని చెప్పేసి గవర్నర్ అబ్దుల్ నజీర్ అయితే అన్నారు. ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఈయన ప్రసంగం అయితే చేయడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర విభజన విసిరిన సవాళ్ళను ఎదుర్కొంటూ పురోగతి వైపు వెళ్తున్న అడుగులకు అంటే వేస్తున్న అడుగులకు 2019లో ప్రభుత్వం మార్పు విఘాతం కలిగించింది. గత ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడింది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ విధ్వంసం నుంచి ఏపీని పునరుద్ధరించే చర్యలు చేపట్టింది. ఇప్పుడు ఆ దశ కూడా దాటి పురోగతి వైపు స్పష్టమైన దృఢమైన ప్రయాణాన్ని ప్రారంభించింది అన్నారన్నమాట. సో, ముఖ్యంగా సూపర్ 6 హామీల అమలు ద్వారా ఏటా 33,000 కోట్ల నగదును ప్రత్యక్షంగా లబ్ధిదారులకు బదిలీ చేస్తున్నామని, ఇది అతిపెద్ద నగదు బదిలీ కార్యక్రమం అని తెలిపింది. రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించేందుకు చట్టం తెచ్చే ప్రక్రియను ప్రారంభించడంతో పాటు భవన నిర్మాణాలకు కేంద్రం ఆర్థిక సహకరిస్తుందని తెలిపారు. సో, మొత్తంగా రాష్ట్రాన్ని అలా నిలబెట్టేందుకైతే పాకులాడుతూ ఉన్నారన్నమాట. సో, అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. పేదలకు ఆర్థిక చేయూత. ఎన్టీఆర్ భరోసా కింద 63 లక్షల మంది పింఛనుదారులు లబ్ధి పొందుతున్నారు. తల్లికి వందనం కింద 66 లక్షల మంది పైగా విద్యార్థుల తల్లుల ఖాతాలకు డబ్బులు వెళ్తున్నాయి. 15,000 రూపాయల ఆర్థిక సాయం. మహిళలు, ట్రాన్స్జెండర్లు ఉచిత బస్సు ప్రయాణం కల్పించగా ఇప్పటికే 37 కోట్ల ప్రయాణాలు జరిగాయి. అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకు ఏటా 22,000 కోట్ల ఆర్థిక సాయం ఇస్తున్నారు. దీపం 2 పథకం కింద 1,00,00,000 పేదలకు ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. 2,00,000 దాదాపు 3 లక్షల మంది ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏటా 15,000 ఆర్థిక సాయం చేస్తున్నారు. 1.2 లక్షల మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ భృతిని 20,000కు పెంచాం. లక్షకు పైగా చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మరమగ్గాలపై పనిచేసే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. పథకాల లబ్ధి అర్హతలు తెలుసుకునేలా ఫ్యామిలీ కార్డు కూడా ప్రవేశపెడుతున్నాం. పేదరిక నిర్మూలనకు ఉద్దేశించిన P4 కింద 1,00,000 మందికి పైగా మార్గదర్శకాలు, 10 లక్షల మంది బంగారు కుటుంబాలు దత్తత అయితే తీసుకున్నారని చెప్తున్నారు. సో, ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులు, పౌరుల డిజిటల్ ఆరోగ్య రికార్డులు సురక్షితంగా పొందేందుకు ఎలక్ట్రానిక్ హెల్త్ వ్యవస్థను అయితే ఏర్పాటు చేశాం. రోగులకు చికిత్సతో పాటు సంపూర్ణ ఆరోగ్యము, రోగనిరోధక శక్తిపై దృష్టి సారించేలా సంజీవని కార్యక్రమం రూపొందించాం. ప్రతి వ్యక్తికి 25 లక్షల సమగ్ర ఆరోగ్య బీమా కల్పించాం. నాటుసారం నిర్మూలించగా గంజాయి కట్టడిలో అయితే పురోగతిని సాధించామన్నారు. సో, ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే అన్ని విషయాల్లో కూడా అసెంబ్లీలో చర్చించడం జరిగింది. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.